ఇక్కడే ఉన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఎదుటి వ్యక్తి చేయకుండా చేయలేకుండా ఉన్నదాన్ని మనస్సుతో చేయించగల ఒక మహా విశిష్టమైన ప్రత్యేకత. ఇది సమానం. 3 వశీకరణ. ఈ విద్యను సాధించిన యోగి ఎదుటి వ్యక్తి చేయడానికి నిరాకరించే పని కూడా చేయించడం చాలా ప్రమాదపూరిష్టమైనది. ఆ రాళ్ళందరితోటి అనేక రకమైన విద్యలో ఆడుకున్నారు శంకరాచార్య వారు. ఆ రహస్యం లోపలటువంటి రహస్యం తెలుసుకుని అది సాధనకి నప్పారు. అక్కడ మళ్ళీ సందేహం తర్వాత మాట్లాడతాం. ఆ తర్వాత 4వది అతిపతనం. పేరు కూడా మన ఎక్కడ విని ఉండవు. స్తంభనమైంది, సంమోహనమైంది, అతిపతన విద్య. పేరు తెలుస్తుందిగా, అతిపతనం పతనమే. మనశ్శక్తిని కంటి చూపుడు నిక్షిప్తం చేయడం. చెప్పుకోవాలి మనకేసుకోండి. మనస్సులో కళ్ళలో నిక్షిప్తం చేసి జడ పదార్థాలను కూడా కదిలించగలడం. 20 మంది మోయలేనటువంటి ఒక ఇనుప టేబుల్ని, ఐరన్ టేబుల్ని మేడం బ్లవర్స్కి ఇలా చూసి ఏదో తప్పకుండా ఎత్తారు. మేడం బ్లవర్స్కి మహాయోగిని గుర్తొచ్చింది. ఇదంతా తప్పకుండా బతకన్నారు. ఆ టేబుల్ చూడడానికి అన్నారు. ఇవి నీళ్ళే లావుగా ఉంటారు. ఇవిడ అది 20 మంది కానీ ఎత్తరు, అంత హెవీ. మీరంతా పక్క తప్పుకొని చెప్పి అలా నిక్షిప్తం చేశారు కట్టు అని. ఒక మంది చాలా దాంతో ఇలా పడింది. రిటర్న్ సీక్రెట్ డాక్టర్ ఉంది ఈ విషయం. కనుక మనశ్శక్తిని కంటి చూపులో నిక్షిప్తం చేసి జడ పదార్థాన్ని కూడా కదిలించగల శక్తి పేరు అతిపతన విద్య. ఇంకా ఇన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఇంకొక విద్య ఉంది. నేను కొంచెం ఒక్క మాట లోపలికి వెళ్ళి వస్తాను. 10 minutes కొంచెం నేను తాగాలి.